రికార్డింగ్ పాజ్ ఎవరికి శశంగా లేడు కదా, ఉన్నాడు ఆవిడ కూడా. అప్పు అన్నాడు ఇందాక. కట్ అయిపోయాడు. కట్ అయిపోయాడా? ఎవరు లేరు పార్టిసిపెంట్స్ అంతే. మనం దీంట్లో ఏం మాట్లాడుతున్నాను పెట్టినట్టు ఒక మంచి క్లాస్ చెప్తాడు. విను, నాకు కట్ చేస్తాను. కగ్గడి మాట్లాడాలంటే ఇంకా ఫోన్ ఫోన్ Not many years ago, వాడు ఫస్ట్ ఎలా ఉండేవాడంటే చాలా హ్యాండ్సమ్ ఉండేవాడు. అది కళ్యాణి ఆంటీ వినిపిస్తుందిరా మా వాయిస్? నాకు వినిపిస్తుంది, మీకు వినిపిస్తుందా? We can hear you now. ఓకే, కనిపిస్తున్నాడు. మురళి కనిపిస్తున్నాడు, మురళి కనిపిస్తున్నాడు, వినోద్ భాస్కర్ పాల్ కనిపిస్తున్నాడు, అండ్ కృష్ణప్రసాద్ గారు ఇప్పుడే పైకి నుంచి కనిపిస్తున్నాడు. ఇట్లా వచ్చాను. మాట్లాడండి మా పిల్లలతో. అదే కదా ఇమ్రాన్ ఖాన్ గడే. ఏ సాయి, హౌ ఆర్ యు రే? బాగున్నాను రా, నువ్వెలా ఉన్నావు? బాగున్నా. వెరీ గుడ్ రా, సూపర్, వెరీ హ్యాపీ నేను చూస్తున్నాను. అదే మన గ్రూప్ అందరూ చూస్తున్నాను. ఇప్పుడు జూమ్ కాల్ కి ఇప్పుడే స్టార్ట్ అయిందా అనుకుంటా. ఎప్పుడే లింక్ పెట్టారు, ఇప్పుడే స్టార్ట్ అయింది అనుకుంటా. బిజీగా ఉన్నారు అందరూ అక్కడ. అందరు బిజీగా ఉన్నారు. జీవన్ కూడా నీ దగ్గరే ఉంటాడు కదరా? ఎవరు? జీవన్. జీవన్ మా క్లాస్ లో ఇంకో అమ్మాయి లావణ్య. లావణ్య అక్కడే ఉంటుందా? ఓకే ఓకే. ఏంటన్నా? ఉమాశ్రీదేవి. లావణ్య ఉమాశ్రీదేవి. ఉమాశ్రీదేవి. లావణ్య ఐ థాట్ యుఎస్ లో ఉంటుందని. ఓకే, ఆ అమ్మాయి కాదు, ఉమాశ్రీదేవి. కానీ మరి ఇక్కడ లావణ్య అంటున్నారు అందరు ఇప్పుడు. అంటారులే. వెరీ నైస్, వెరీ గుడ్ టు సీ యూ మ్యాన్. మొన్నే నా 40th బర్త్డేకి వచ్చింది తను. వెరీ గుడ్, సూపర్ కదా, సెలబ్రేట్ చేశారన్నమాట బాగా. చేశాను. మేము ఇక్కడ 40th బర్త్డే అంటే బాయ్స్ అవుటింగ్ కి అలా వెళ్తాం. నువ్వేంటి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సెలబ్రేట్ చేస్తున్నావా? ఫ్యామిలీ, మా వైఫ్ సీక్రెట్ బర్త్డే అనుకుంది కానీ అవ్వలేదు. ఊపిరి సినిమాలో అలాగనా? సర్ప్రైజ్. ఏంటి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? కృష్ణ ప్రసాద్, వాట్సాప్ మ్యాన్? అడ్లేరా నువ్వు? కృష్ణ ప్రసాద్ చూడండి, అడ్లేగా నువ్వు ఫస్ట్. రాకేష్ గడే. కృష్ణ ప్రసాద్ కి లెఫ్ట్ సైడ్ ఎవరు క్లియర్ కనపట్లేదు. అశోక్. ఓకే ఓకే. ఇమ్రాన్ ఖాన్, నరేష్, మురళి.
నరేష్ నరేష్ చిరంజీవి, థ్యాంక్ యూ కామేష్ కమింగ్ ఇన్. కామేష్ గుర్తున్నారా నీకు? హాయ్ గైస్ అక్కడ మీద కనబడుతున్నారు నేను క్లియర్ కనబడుతున్నాను. కృష్ణాడు మురళీకృష్ణ వాళ్ళ డాక్టర్ గారు రాలేదా? మురళీకృష్ణ గారు హాయ్ కళ్యాణి. హాయ్ కళ్యాణి. హాయ్ కల్పన. కల్పన స్క్రీన్ లో మిస్ అయ్యాం. మళ్ళీ చేసుకుంటే వస్తాం. మీరు ఎప్పుడు వస్తున్నారు ఇండియా? మళ్ళీ చెప్పండి. ఇక్కడ చేసుకుంటారంటే వస్తాం. హాయ్ హాయ్ నళిని. ఎంఆర్సిహెచ్ అబ్బా సిహెచ్ వీళ్ళందరూ ఏంటంటే దే ఆర్ లైక్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సంతోష్ లైక్ నా బ్రదర్ చిన్నప్పటి నుంచి, రైట్? సిహెచ్ గన్లీ వాజ్ లైక్ మై సిస్టర్. సో సంతోష్ తో ఎంత క్లోజ్ గా ఉండేవాళ్ళం అంటే, ఐ మీన్ వాళ్ళ డాడీ ఎప్పుడు మొట్టికాయలు కూడా వేసేవాళ్ళు నాకు. సో అంత క్లోజ్ గా ఉండేవాళ్ళం. ఐ స్టిల్ రిమెంబర్. ఎగ్జాక్ట్లీ. గ్రూప్ లో స్కూల్ మేట్స్ గ్రూప్ లో ఫస్ట్ హాఫ్ వరకు డ్రాప్ చేసాము. బస్ స్టాప్ లో నుంచి ఇంటికి డ్రాప్ చేసేవాడిని సిహెచ్ నల్లిని. ఇంటికి డ్రాప్ చేసేవాడిని సిహెచ్ నల్లిని. వీళ్ళైతే 10th లోని రోజు మాతో పాటు బస్ వచ్చేవాడు. బస్ ఎక్కిన తర్వాత వెనక్కి వచ్చేవాడు. ఎగ్జాక్ట్లీ. I have a very good memory with Kalyani too. కళ్యాణి గుర్తుందా? కళ్యాణి అంటే నాకు గుర్తు సింక్ అవ్వట్లేదు. నాకు ఇంకో పేరు తెలుసు కళ్యాణి, అదే గుర్తు సింక్ అవుతుంది. ఏంటది పేరు? చెప్పాలి. వద్దులే. సో కళ్యాణితో నా మెమరీ ఏంటంటే, చిన్నప్పుడు ఇంకా ఉండేది కదా, ఇంత పెద్ద గుడ్లు వేసుకుని, దాని పేరు మర్చిపోయింది. పెద్ద గుడ్లు ఎవరు? పెద్ద గుడ్లు బక్కగా ఉండేది. మాధురి కాలనీలో. మాధురి కాదు, పేరు గుర్తు రాలేదు. ఓ ఈఎస్ఎస్ శ్వేత. శ్రావణి ముగ్గురు కూడా క్లోజ్ ఉండేవాళ్ళు కదా. శ్రావణ్ సాయి కృష్ణ బాగున్నాను. చెప్పు. రమేశ్రీ మనం 5 years బ్యాక్ ఏదో మాల్ లో కలిసాం కదా, వైజాగ్ మాల్ లో. అవునా? అప్పుడు ఏదో శారీస్ లో బిజీగా ఉన్నాను, పట్టించుకోలేదు నేను. శారీస్ కొన్నాను. అంటే అప్పుడు మా మదర్లో అన్నారు, సరిగా డిష్ చేయలేదు, మాట్లాడలేదు. సంతోష్ ఎలా ఉన్నాడు? సంతోష్ ఎలా ఉన్నాడు? బుడి బాగున్నాడు. కరెక్ట్. ఎక్కడుంటాడు సంతోష్? ఎక్కడుంటాడు? కల్పన కనిపించి చంపేవారు. సాయి కృష్ణ సునీల్
రియల్స్ లో ఉన్నాడు. యాక్చువల్గా శ్రవణ్ కన్నా లేట్ కాదులే. మా అబ్బాయి ఎవరు మాట్లాడుతున్నారు? అది మాట్లాడుతున్నా కనబట్టలేదు స్క్రీన్ లో. ఇక్కడ కింద కొంచెం కింద కొంగండి కొంచెం గంటలు హలో మరీ హలో. ఎక్కువ పడుకున్నాడు, కొంచెం కింద కొంగండి. పిల్లలు ఎవరు ఉంటుంది. తన పేరు శ్రావణ్. మన కాలనీలో నా క్లోజ్ ఫ్రెండ్ నేను సాయి కృష్ణ నా క్లోజ్ ఫ్రెండ్. సునీల్ అవ్వలేదు, కలవలేదా? సునీల్ అవ్వలేదు. నీ 40th బర్త్డే ఫోటో వేసుకోవాలి. ఇక్కడ చెల్లెలు గొడవ అయింది. నీ ఫోటో చూసి నీ 40th బర్త్డే ఏంటండి కళ్యాణ్? ఏం కళ్యాణి? 40th బర్త్డే ఫోటో ఎవరి శివగారు? 40th బర్త్డే అంటే ఇలా చేయాలి. ఇది ఎవడో తెలియదు నాకు. అలా చెయ్యాలి అనుకుంటున్నావా? నాకు ఎవరు చెయ్యరు, ఇంట్లో గొడవ పెట్టాను. అలా చెయ్యాలి. ఏం చేశారా 40th బర్త్డే? ఏం చేస్తావు? ఎవరు నాకు ఎవరు తెలియదు. ఏమి చెప్పాను? ఎవడైనా శివకరంగా ఉన్నాడా? రే ఏం చేయలేదురా, మామూలు గ్యాదరింగే కదా, ఫ్రెండ్స్ గ్యాదరింగ్. ఓకే, నేను శివ అలా చూస్తున్నా. రే కిట్టు, ఎలా ఉన్నా? అరే హాయ్ శ్రవణ్. హాయ్ రా మామ, ఎలా ఉన్నావు? హౌ ఆర్ యూ? ఆల్ గుడ్ రా. ఏంటి సంగతులు? పడుకున్నా పడుకోలేదు బాబా, మంచం మీద దొరుకుతున్నా అంతే. అరే సీను, బాగున్నావా? శశి విజయ్, శివకర్ణ పడుకున్నాడా లేకపోతే కుంతల. అరే పడుకోలేదురా బాబు, ఇప్పుడే చేరబడ్డా. లింక్ చూసా ఇప్పుడే. నేను ఇప్పుడే చూసాను. ఏ చెక్కు, వినపట్లేదు వాళ్ళకి. వినపడుతుంది అంతా అనిపిస్తుంది. మాట్లాడాలి. ఏంటి కిట్టు బాబా, రాత్రి ఏం దిగ మాట మత్తుగా వస్తుంది, ఏం దిగలేదంటే. మార్నింగ్ కదా వాళ్ళకి, ఎప్పుడో అందరినీ చూస్తున్నాడు, ట్రై చేస్తున్నాడు వాడు. తనతో మాట్లాడేశాడు వాడు. ఏంట్రా వినపట్ ఎవరు మాట్లాడుతున్నా తెలియట్లేదు. ప్రిన్సిపల్ ఓకే ఓకే. చీర్స్ గైస్, చీర్స్. ఈడు స్కూల్ ప్రిన్సిపల్ అంటారా? అప్పరం తెలుగులే. అయ్యో, స్కూల్ ప్రిన్సిపల్ అంట. ఎవడు ఆడు గవర్నమెంట్ పిల్లల దగ్గర బంగాళదుంపలు దుబ్బెత్తున్నాడు. చెప్పరా వస్తున్నా నేను. మామ, నీ ఫోన్ నెంబర్ పెట్టరా. ఆ గ్రూప్ లో చూస్తుంటే నీ ఫోన్ నెంబర్ లాగా అంటే నీ నేమ్ కనపట్ల. నెంబర్స్ చాలా ఉన్నాయి కానీ కనపట్ల అందులో. అరే ఆఫీస్ కాల్ లాగా అయితే నువ్వు మ్యూట్ చేస్తున్నావు శివ. అరే వినిపిస్తుందా కృష్ణప్రసాద్? హాయ్ శ్రీలేఖ. హాయ్ హాయ్ హాయ్. శివకిరణ్, కృష్ణప్రసాద్. అప్పర్ అవినేష్ కదా ఇప్పుడు. అవినేష్ నువ్వు పాత నేమ్ తెలియక అసలు. హాయ్ శ్రీలేఖ, హౌ ఆర్ యూ? బాగున్నాను శ్రవణ్, ఎలా ఉన్నావు? ఆల్ గుడ్. మీ బ్రదర్ ఎలా ఉన్నారు? హౌ ఇస్ మిస్టర్ నరసింహరావు, రైట్? మీ డాడీ పేరు
రమ్య కళ్యాణి హాయ్ 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 కల్పన హాయ్ హాయ్ ప్రియా గుర్తున్నానా శివకిరణ్ గుర్తున్నానా శివకిరణ్ హాయ్ శివకిరణ్ అప్పుడు కాల్ చేస్తాడు అనుకుంటున్నా గుర్తున్నారు సంతోష్ శివన్ సిస్టర్ కదా మీరు. మీరు గుర్తున్నారులేండి, మీరు గుర్తున్నారు. శివకిరణ్ బాగున్నారా? బాగున్నా. శ్రీలకి ఎలా ఉన్నారు మీ అన్న? వంశీ ఎలా ఉన్నాడు? వంశీ బాగున్నాడు హే ప్రియా బాగున్నావా? పిలుస్తున్నాను నువ్వు బిజీ కదా పక్క క్లాస్ ప్రియా ఇన్స్టాలో ఫుల్ బిజీగా ఉంటుంది అసలు. చూస్తున్నావా ఎలా ఉన్నావు శ్రీలక? అట్లా శ్రీకాంత్ కృష్ణ ఇమ్రాన్ ఖాన్ సాయి కృష్ణ బాగున్నావా? బాగున్నాను శ్రీలేఖ. ఎలా ఉంది? బాగున్నా బెంగళూరే. ఈరోడు మా అప్పారా బావా, మా శ్రీను బావా, ఎం శ్రీనివాసరావు. ఎవరు మారలేదే, అందరూ అలానే ఉన్నారు. శకుంతల బాగా చదువుకునేది ఫస్ట్ లో బాగా కదా. బాగా కోరుకుండేది శకుంతలకి, ఎప్పుడు సైంటిస్ట్ అవుతానా వెయిట్ చేసింది. ఏది శకుంతల హాయ్ హాయ్ శకుంతలకి సునీతకి సైంటిస్ట్ అవ్వాలని కోరిక బాగా ఎక్కువ ఉండేది. సునీత అయింది. నువ్వు బ్యాంక్, తనేమో ఆఖరికి తను డిఆర్డిఓలో కదా పనిచేస్తున్నది. అవునవును. అరే వినోద్, సుధాకర్ గారు, అరే ఈ రోజు కూడా రెడ్ షర్ట్ వేసుకున్నావేట్రా సుధాకర్? గ్రూప్ ఫోటోల్లో ఆనేస్తారని అందరినీ కొట్టడం కదా. చూడు ఎలా ఉన్నాడు, చూడు ఎలా ఉన్నాడు, పొట్టాడు అందరు. మా పాల్ గడ్ సైలెంట్ ఇన్ ద వార్ సైడ్. నైస్ 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 సీయింగ్ యు ఆల్. శ్వేత నాగిని, ట్రిప్స్. శ్వేత 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 నాగిని శ్వేత్ నాగిని కూడా బాగా చదువుకునేది ఫస్ట్ లో, చిన్నప్పుడు ఫుల్ స్టూడియస్. ఫస్ట్ లో చదువుకునేది, తర్వాత చదువుకునేది కదా. రెడ్ డ్రెస్ అమ్మాయి పేరేంటి? తను చూసాను కానీ రెడ్ డ్రెస్. రమ్యశ్రీ. ఓ రమేష్. నళిని బాగున్నా. నళిని హాయ్. హాయ్ హాయ్. ఎవరు గుర్తుపట్టావా? ఎవరిని? నేను అందరినీ గుర్తుపట్టాను. నేను అందరినీ గుర్తుపట్టాను. నేను చిన్నప్పుడు క్లాస్ లో నువ్వు ఇంటెలిజెంట్ అయితే క్లాస్ అయిపోయిందా నేను ఇంటెలిజెంట్. ఇదిగో పక్కన కాల్ సుధాకర్, ఒకసారి సుధాకర్ నుంచోరా ఒకసారి. ఏంటిది? ఎవరు? సిడ్నీలో ఎక్కడ? సిడ్నీలోనా? పెన్రిత్.
సిడ్నీలో ఉన్నావా శ్వేత నాగిని? అరే అక్కడ శ్వేత పేరు చెప్పకరా, చాలా అప్పులు చేసి వచ్చింది, నేను పట్టుకుంటారు. పొరపాటున స్టేషన్ కి వెళ్ళి శ్వేత అని చెప్పకు, అందరూ నీ మీద పడిపోతారు. ఎప్పుడున్నావు దానివి? 7 to 11. నేను 9 లో వచ్చాను. ఇప్పుడు వచ్చా 2009. ఏ తన పేరేంటి? వైట్ షర్ట్ పేరేంటి? వైట్ షర్ట్ మురళీ వైట్ షర్ట్ ఎవరు? మురళీకృష్ణ. ఓకే ఓకే, ఆర్గనైజర్. ఈ మురళీ గాడు చిన్నప్పుడు గుర్తుందా, ఫుట్బాల్ ఐరన్ షూస్ వేసి కొట్టిసేవాడు రా బాబు కాలుకి. అలా కాదు, వీడు కాదు, వీళ్ళ అన్న ఉండేవాడు రవిశంకర్. ఐరన్ కొట్టించేవాడు కాలు, మనకి దుమ్మురా అని పిలిచేవాళ్ళం కదరా. ఏ మీ అన్నయ్యరా మురళి? వేర్ ఇస్ డాక్టర్? శశాంక్ రాలేదు. మీ అన్న రాలే? శశాంక్ ఇప్పుడు వచ్చాడు వీడియో కాల్. వీడియో కాల్ వచ్చాడు అంతే. నిద్ర వస్తుంది. పడుకునే టైం రా వాళ్ళకి. నాకు midnight 2 అయ్యింది సైలెంట్ గా ఉన్నానంటే, ఇంట్లో అందరు లేచిపోగలరు ఇంకా అరిస్తే. శ్రావణ్ కి ఎర్లీ మార్నింగ్ 3 అయింది మరి. మీరు ఇంకా సాటర్డేలో ఉన్నారా? సండేలో వచ్చారా? 12 దాటి సండే వచ్చాం కదా. మనం కదా శ్రీలేఖ ఎక్కడ ఉండేది? శ్రీలేఖ నేను టెక్సాస్ డాలస్ లో ఉంటాను. ఎక్కడ? డాలస్. ఓకే ఓకే. వరుణ్ గడు, ఉదయ్ వరుణ్ ఉన్నాడా? టచ్ లో ఉన్నాడా? ఉదయవరం టచ్ లో ఉన్నాడు అసలు? శ్రీలేఖ మీ ఇల్లు అదేంటది, అదేదో ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఏంటి? సింహాచలం. అక్కడ కాదు, డాలస్ లో ఎక్కడ అని అడుగుతున్నాను. అది నువ్వు అన్న ప్లేస్ ఫ్రిస్కో. దానికి దగ్గర కాదు, ఒక 40 minutes మా ఇల్లు అక్కడి నుంచి. దగ్గర ఎక్కడ? దగ్గర మాది మేము రీసెంట్ గా ఇల్లు కొనుక్కొని మూవ్ అయిపోయాము. ఆర్గైల్ అని, అక్కడ మాది నియర్ టు ఇర్వింగ్. ఓకే నైస్. సాయి వరుణ్ టచ్ లో బ్రదర్ లేడు. అరే సాయి అప్పుడప్పుడు గ్రూప్ లో హ్యాపీ బర్త్డేకి వస్తాడు అంతే. హ్యాపీ బర్త్డే మెసేజ్ 40కి వచ్చాడా? 40 బర్త్డే హ్యాపీ బర్త్డే రా అన్నాడు అంతే, అయిపోయింది. అదే మెసేజ్ ఆడి దగ్గర నుంచి. ఎక్కడ? డాలస్ లో ఉన్నాడా? టెక్సాస్ అనుకుంటా. నాకు అరే అందరూ ఎప్పుడో కాంటాక్ట్ లోకి వస్తారు కానీ 2 guys రైట్? ఎవరంటే మన శ్రీకాంత్ గడే ఉంటాడు కదా. శ్రీకాంత్, సునీల్, వీళ్ళిద్దరూ తెలియదు ఎక్కడ ఉన్నారు. అరే సునీల్ మిస్ అయ్యాడు కానీ వాడు వేసుకున్నాడు. బట్ శ్రీకాంత్ ఇస్ అవుట్ రైడర్ రా. సాయి నీది చాలా బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది. అదా? రాకేష్ హాయ్. ఐ థింక్ శ్రీలేఖ నాయిస్ వస్తుంది, కొంచెం మ్యూట్ చేయండి శ్రీలేఖ. రాకేష్ గుర్తుపట్టావు నన్ను? రే నువ్వు బౌలింగ్ వేసి బౌలర్ ఫాస్ట్ బౌలర్. చాలా మంది. రాకేష్ ఎక్కడ ఉన్నావు ఇప్పుడు? విజయవాడ. ఓకే ఓకే. పర్లేదా? ఏం బౌలింగ్ నేర్చుకోవాలా? మీ టీం ఏమైనా ఫామ్ చేస్తున్నావు? క్రికెట్ టీమ్? కాదురా శివ, ఎక్కడ ఉంటున్నావు నువ్వు? నేను బెంగళూరు. శ్రవణ్ ఓకే. ఎందుకు టచ్ లో లేకుండా పోయావు? మొన్నటి వరకు ఉండేవాడు కదా, ఒక 3 years 4 years బ్యాక్ వరకు. అంటే ఎందుకు పోయామంటే ఇంకేం శ్రావణ్, ఎలా ఉంది లైఫ్?
పర్లేదు, ఏదో నువ్వు అప్పుడప్పుడు కాల్ చేయట్లేదు, మెసేజ్ పెట్టలేదు అని మిస్ అవుతా ఉంటాను కానీ బాధపడతా. బట్ అదర్వైజ్ ఓకే అంతా. యా యా ఎలా ఉన్నాడు రామ్? ఎలా ఉన్నాడు శివ? రామ్ ఫైన్ రా. రాము హైదరాబాద్. అక్క లేనా? అక్క మొన్న మళ్ళీ యుఎస్ బ్యాక్ మూవ్ అయిపోయింది. మనం టచ్ లో ఉన్నప్పుడు యుఎస్ ఓకే ఓకే అదే 14 లో ఇండియా వచ్చారు, మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయారు. అది అది మొన్న టెక్సస్ అనుకుంటా, శ్రీలేఖ చెప్పాను, టెక్సస్ అనుకుంటా. ఒక జూన్ లో మళ్ళీ బ్యాక్ మూవ్ అయ్యారు. ఆపట్లేదు కాబట్టి ఏ సుధాకర్ రే, కొంచెం లెగు, పైకి నుంచో కొంచెం అలా ఉండు. అరే కొంచెమైనా ఉందారా నీకు? ఊర్లో తిరుగుతావు, ఊర్లో తిరుగుతావు, మారిపోతావు. కాదు, ఈ బెంటన్ వెల్ నుంచి ఎక్కడ ఇప్పుడు అట్లాంటాలో ఉంటున్నావా? షార్లెట్ మామిలో ఉంటున్నావా? ఇక్కడ మయామి ర్యాలీ. ఓకే ఓకే. సో ఎందుకు కలవచ్చు కదా ఒకసారి. ఒర్లాండో వచ్చావు, ఎస్ఐపి మీట్స్ కి వచ్చావు, సాఫైర్ కి వాటికి టెక్కెడ్కి. నువ్వు ఆర్లాండోలో ఉంటావా? ఒర్లాండోలోనే ఉంటాను నేను. ఆర్లాండోలో ఉన్నాను 1 వీక్. అయినో ఎవరు రారు. నిజంగా ఉన్నావని తెలియదు, నేను వచ్చేదని నాకు తెలియదు. నిజంగా తెలుసు, ఉన్నానని తెలిసిన వాళ్ళు వచ్చి కలవరు. మీరేమని చెప్పు. స్ట్రైట్ క్వశ్చన్, యుఎస్ లో మనం మీట్ అవుదామా ఇలాంటి రీయూనియన్? ఓకేనా? ఓకే కాదా? ఎందుకంటే గ్రూప్ లో పెడితే ఎవరు రెస్పాన్స్ ఏంట్రా? ఎందుకంటే గ్రూప్ లో నువ్వు అడిగే క్వశ్చన్లు ఎలా ఉంటాయంటే సీరియస్నెస్ లేదు. సీరియస్ ఓకే, సీరియస్ గా అదిగో ఇదే ఇంకెలా అడగలరా? సరే అది కాదురా, వి షుడ్ మీట్ సీరియస్లీ, కలవాలి. సునీల్ హి వాస్ గేమ్ ఫర్ ఆర్లాండో, ఎందుకంటే ఫ్యామిలీకి కూడా టైం పాస్ అవుతుంది. ఒర్లాండో రండి చక్కగా, మంచిగా ఒర్లాండోలో యా టైం పాస్ అవుతుంది. షుడ్ బి ద బెస్ట్ ప్లేస్ టు మీట్. ప్లాన్ చేద్దాం. ఒర్లాండో వస్తారంట, ఇష్టం లేదంట శ్వేతకి. ఎందుకు ఇష్టం లేదు? అలా ఆయన పిల్లలు వస్తారంటారంట. రాని, దట్స్ ఓకే. I'll give him company, right? ఓకే, తనకి నాట్ ఓకే. అవును, వాళ్ళు తిరుగుతారు, బయట తిరుగుతారు. నేను వాళ్ళ హస్బెండ్ కంపెనీ ఇస్తాను మంచిగా. మరి మాకెవడు ఇస్తాడు నువ్వు వాళ్ళతో తిరిగితే? అదేంటి, నువ్వు ఎవరితో కావాలనుకుంటున్నావు కంపెనీ? శ్వేతనాథితో బయటకు వెళ్తావా? నువ్వు నాతోనో శ్వేతనాథి వాళ్ళ హస్బెండ్ తో ఉంటావా చెప్పు. ఇష్టం. ఆప్షన్స్ 2 నీకు. ఓకే, 1 ఈస్ గైస్ అందరూ బయటకు వెళ్తారు, మాతో వస్తావా? అంటే శ్వేతనాథి వాళ్ళ హస్బెండ్, నేను బయటకు వెళ్తాం, నువ్వు నాతో వస్తావా? లేకపోతే విల్ యూ హ్యాంగ్ అవుట్ at home with the ladies and cooking and all that stuff? ప్యాకెట్ ఆడతావా అని అడుగుతున్నాడు. ప్యాకెట్ ఆడతావా? ఎగ్జాక్ట్లీ, అది చెప్పు. అర్థం కాలేదు. What I was suggesting is a reunion, something like this, what we did here. చేద్దాం రా, ఊరినే అంటున్నా, జోక్ చేస్తున్నా కానీ ఒర్లాండో రండి. వీ షుడ్ మీట్ ఇన్ ఒర్లాండో. ఉన్నాడు కదరా శివ బెంగళూరులో, కలపలేదండి ఎల్వి గడు. మ్యూట్ లో ఉన్నా. బెంగళూరులో ఎవరు కలవలేదు బాబా. ఎవరిని కలవలేదని చెప్పు. నువ్వు ఓవర్ యాక్షన్ చేయి. ఎప్పుడు బెంగళూరులో వచ్చిన కొత్తలో ఫేస్బుక్ లో రెస్పాండ్ అయ్యావు, తర్వాత చుక్క అయిపోయావు. మీ అన్న మా అన్న కొంచెం టచ్ లో ఉంటారు. నీకు మాట్లాడే హక్కు లేదు. వెనక్కి వెళ్ళిపో, మంచం దగ్గరికి వెళ్ళిపో.
వెళ్ళిపో వెనక్కి, వెళ్ళిపో వెనక్కి. వచ్చిన కొత్తలో పెట్టో మెసేజ్లు నా బాబు ఫోటోలు ఇవన్నీ, మీ అన్న మా అన్నైనా కొంచెం టచ్ లో ఉంటారు. వెళ్ళిపోయింది. గుడ్ గుడ్. సుధాకర్ ఏంట్రా సంగతిలో? ఏం ప్లాన్ చేసావు సుధాకర్ అక్కడ యాక్టివిటీస్? ఏం లేదురా, నెక్స్ట్ వీక్ తిరుపతి వెళ్తున్నా. ఈ అక్కడ రోజు కాదు, చెప్పాను. ఇక్కడ మనోళ్ళతో అడుగుతున్నా. ఫుడ్ ఏంటి ఇంకా ఫుడ్ కుమ్మేస్తున్నారా? ఫుడ్ ఏంటి రేపప్ అంటే స్కూల్ కి వెళ్దాం అంటున్నారు. గుడ్ ఐడియా. బాగున్నాను ప్రశాంతి. శ్రీలేఖకి మిడ్ నైట్ 2 అయిందంట, నిద్రలో ఉందంట. అక్కడ శ్రావణకు కూడా అదే టైం అయినట్టు. ప్రశాంత్ ఇద్దరు ఉంటారు కదా. ఫ్యాన్స్ ఎక్కువ, ఎవడు ఏం అన్నట్లేదు సార్. సాయి కృష్ణ మనకి ఇంటి వెనకాతల ఎస్ఎం శ్రీకాంత్ ఉండేవాడు కదా, ఎక్కడ ఉంటున్నాడు అసలు ఇప్పుడు? ఎక్కడ ఉన్నాడు ఒకసారి చెప్పండి. శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంటాడు నాకు తెలిసి. మరి ఎక్కడ ఉంటాడు అంటే ఒకసారి ఎక్కువ నేను వైజాగ్ లోనే కలిసాను. సీతందార్లో ఉంటారు కదా వాళ్ళు. సో నేను 2-3 సార్లు వైజాగ్ లోనే కలవడం జరిగింది. ఇంకో అబ్బాయి ఉండేవాడు, డి రవికిరణ్ కాల్, సన్నంగా పొడుగ్గా ఉండేవాడు ఒక అబ్బాయి. వాడు ఎక్కడ ఉండేవాడో మరి, ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియదు. కేవి శ్రీకాంత్ గడు ఇక్కడ కదా, హైదరాబాద్, విజయవాడ. దేవి శ్రీకాంత్. కేవి శ్రీకాంత్. ఓ కేవి, ఓకే ఓకే. Guys, call me then. I need another 2 minutes. So we'll wrap the call in 1 day. Okay. చాలా బాయ్, సీ యూ ఆల్. ఫోటో షేర్ చేయండి, మీరు ఎంజాయ్ చేస్తుంది, మేము ఆనందిస్తాం. సో బెంగళూరులో కూడా ప్లాన్ చేయండి ఈవెంట్. బెంగళూరు ఎందురా, వైజాగ్ బెటర్ కదా. వైజాగ్ వచ్చినప్పుడు అందరూ లేదు కిట్టు కాదురా, బెంగళూరులో చాలా మంది ఉన్నారు. బెంగళూరులో కూడా ప్లాన్ చేయండి అని చెప్తున్నా. ఉన్నారా ఎవరు? చెప్పు, వింటాను అవి దాదా చెప్పు. సుధాకర్, బెంగళూరులో ప్లాన్ చేయి, నిజంగా ప్లాన్ చేయి. సుధాకర్ అరే సీరియస్లీ ప్లాన్ చేయరా, కలుద్దాం ఇక్కడ యుఎస్ లో. ఓకే, ఏంటిది అయితే మాట్లాడతాడు వరుణ్ గాడు. వినపట్లేదా? నాతో మాట్లాడతాడు. నువ్వు ఫోన్ చేసి యూఎస్ వాళ్ళకి కలవరని చెప్పరా కొంచెం వాడికి. ఆడికి మామూలుగా పెట్టలేదు, ఆడి పేరు ముసలాడని. కలడు త్వరగా. ఓకే గైస్, సీ యూ, గుడ్ డే. బాయ్ 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 బాయ్. బాయ్ ఇమ్రాన్. బాయ్ ఇమ్రాన్. బాయ్ బాయ్ బాయ్. మురళి బాయ్. అపర్ణ బాయ్. భాస్కర్ పాల్ బాయ్. శ్రవణ్ పడుకో, మా ఇంట్లో రాత్రి